नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। राज्य के वन एवं पर्यावरण मंत्री कोंडा सुरेखा ने कहा कि किसान खुशहाल होगा तभी राज्य समृद्ध होगा। उन्होंने कहा कि पिछले 10 वर्षों में किसानों को भारी कठिनाइयों का सामना करना पड़ा। मंत्री सुरेखा ने वरंगल एनुमामुला कृषि बाजार में सीसीआई के माध्यम से 8,110 रुपए प्रति क्विंटल की दर से एक क्रय केंद्र का उद्घाटन किया। कार्यक्रम में सीसीआई के अधिकारी, विपणन विभाग के अधिकारी, कांग्रेस पार्टी के नेता और अन्य लोग शामिल हुए। इस अवसर पर मंत्री कोंडा सुरेखा ने कहा कि किसानों के लिए बिना किसी परेशानी के धान क्रय केंद्र स्थापित किए गए। इसी प्रकार कपास क्रय केंद्र भी स्थापित किए गए। किसानों को गुणवत्तापूर्ण कपास लाकर अच्छे दाम मिलने चाहिए। सीसीआई को कपास बेचने वाले किसान ऐप के माध्यम से ऑनलाइन आवेदन करें और कपास क्रय केंद्रों पर लाएं। उन्होंने कहा कि 1 सप्ताह के भीतर नगद राशि जमा कर दी जाएगी। उन्होंने कहा कि एनुमामुला क्षेत्र में 23 टीएमसी मिलों की पहचान की गई है। नमी की मात्रा 8 से 12% के बीच होने पर किसानों को पूरा दाम मिलेगा। किसान मंडी आते समय पट्टा, पासबुक या एईओ के माध्यम से नोट लेकर आए। मंत्री सुरेखा ने कहा कि उन्होंने कहा कि कांग्रेस सरकार किसानों की सरकार है। उन्होंने पहले ही किसानों के कर्ज माफ कर दिए और किसानों को समय पर खाद और बीज उपलब्ध करा दिए। నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। మరి రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుంది। రైతు ఎక్కడైతే ఏడుస్తాడో ఆ రాజ్యం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదు। ఇది ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచి కూడా, రాజుల కాలం నుంచి కూడా వస్తున్నటువంటి నానుడి। ఎందుకంటే రైతులు వాళ్ళు పంట పండించి వాళ్ళకు గిట్టుబాటు ధర వచ్చి వాళ్ళు సంతోషంగా కడుపు నిండా తిన్నప్పుడే, వాళ్ళ ఆశీర్వాద బలం ఉన్నప్పుడే ఆ యొక్క రాజ్యం హ్యాపీగా ఉంటుంది। మరి లేని పక్షంలో ఆ రాజ్యానికి ఏదో ఒక ముప్పు వాటిల్లుతుంది। ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎత్తుకోకపోవడం వలన మరి వరి పెడితే ఉరి అనేటువంటి ఒక మాట చెప్పి రైతులను వరి వేయడానికి కూడా భయపడే పరిస్థితికి తీసుకొచ్చి రైతులు వరి వేయకుండా మరి లాస్ట్ టైం గవర్నమెంట్లో ఎంత నష్టపోయారో మనందరికీ కూడా తెలుసు। కానీ మళ్ళీ రేవంత్ అన్న రాజ్యం వచ్చిన తర్వాత, రాజశేఖర్ అన్న రాజ్యంలో ఏ విధంగానైతే రైతును ఆదుకున్నారో అదే పద్ధతిలో ఇక్కడ రైతును ఆదుకొని మరి ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, రైతు బంధు, మరి అదేవిధంగా ఈ విధంగా అన్నీ కూడా వాళ్లకు గిట్టుబాటు ధర, మరి బోనస్ వారి మీద మీరు సన్నాలు వేయండి, సన్నాలు ఇస్తే బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు సన్నవడ్లు వేసి వాళ్ళకి 500 బోనస్ ఇస్తే ఈరోజు మొత్తం ప్రపంచంలోనే హయ్యెస్ట్ ప్యాడీ మరి ఎక్స్పోర్ట్ చేసిన ఏదైనా ఉంటే అది తెలంగాణ రాష్ట్రంగా రికార్డు సాధించబడింది। అదే వారి రిజెక్ట్ చేయలేదు, మనందరికీ కూడా తెలుసు। మరొక పద్ధతి ప్రకారంగా కొనుగోలు కేంద్రాలను పెట్టి అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కల్పించి ఎక్కడి టీంను అక్కడ పెట్టి అక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా చేసి మరి వడ్లు కొనుగోలు ఎంత ప్రశాంతంగా జరిగిందో మనందరికీ కూడా తెలుసు। అదే పద్ధతిలో ఈ పత్తి కొనుగోలు కూడా సీసీఐ వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఎక్కడ రైతుకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం చివరి గింజ అంటే చివరి పత్తి ఏదైతే కిలో పత్తి కూడా మిగలకుండా మొత్తం కొనేటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వం వారికి అప్పచెప్పింది। వారు తప్పకుండా తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను। మరి నాణ్యత విషయంలో కూడా వాళ్ళు చెప్పారు, ఎంతవరకు మనకు తేమ ఉండొచ్చు, ఎంతవరకు ఎండబెట్టాలి, ఆ తేమతో వస్తే మేము ఫుల్ అమౌంట్ పే చేస్తాం అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్పారు। కాబట్టి ఈ విషయాలు మీరు రైతులందరికీ కూడా కమ్యూనికేట్ చేసినట్టయితే రైతులు ఎక్కువ తేమతో వచ్చి ఇక్కడ నష్టపోయేదానికంటే 1-2 రోజులు ఇంకా ఎక్కువ ఎండబెట్టి తీసుకొచ్చినట్టయితే వాళ్లకు ఆ ధర అనేది కూడా ఎక్కువ పలికేటువంటి అవకాశం ఉంటుంది। కాబట్టి ఆ విధంగా రైతులను మీరు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది। మరి గతంలో